ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడే అయిందిలేండి, చాలాసేపు పట్టింది వాళ్ళు ఈ బ్లౌజ్ కుట్టడానికి. డీలక్స్లు ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద షాపులు. ఇదిగోండి పైపింగ్, సెల్ఫ్ పైపింగ్ ఏమన్నారు, సెల్ఫ్ పైపింగ్ వేసాను. చూపిస్తాను చూడండి. ఫోన్ ఇట్లా పెడుతున్నాను నేను, అంటే మీకు చూపించాలి కదా కాస్త నేను, అందుకని. చూసారు కదా, కనిపిస్తుందా ఫ్రెండ్స్? మొత్తం బ్లౌజ్ అంతా ముందు ఎట్లా చూపిస్తా చూడండి. పెద్ద డీలక్స్ షాపులు ఉంటాయి చూడండి, ఆ టైప్లో వచ్చింది బ్లౌజ్ ఈరోజు స్టిచ్చింగ్. అంటే ఈ మేడం ఇట్లాగే తొడుగుతారు, మన ఇళ్ళ దగ్గర జ్యోతి మేడం అని మేడం బ్లౌజ్. ఇదిగోండి తన ఆది జాకెట్, చూసారు కదా. అంటే తను తొడగటం ఇట్లాగే తొడుగుతారు అన్నట్టు. మెడలు ఇట్లా కొంచెం పెద్దగా, ముందు మెడలు కాస్త ఇట్లా తొడుగుతారు మెడలు. అయితే నేను కుట్టాను చూడండి. ఇదే టైప్ మెడ మాత్రం ఎక్కడ తగ్గకూడదు, అంటే తనకి ఇట్లా సమానంగా ఉండాలి బ్లౌజు. ఇట్లాగే తొడుగుతారు అన్నట్టు. ఇది మాత్రం ఈ లెంత్ ఇంత పెద్దగానే తొడుగుతారు. అంటే నేను అందరికి కుడితే కస్టమర్లకు ఇంత పెద్ద లెంత్ పెట్టను, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. అయితే ఈ మేడంకు మాత్రం ఇట్లాగే ఉండాలి. ఒకసారి నేను ఉల్టా తీసి చూపిస్తాను బ్లౌజుని. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది అవుట్లైన్ కదా, ఒరిజినల్ వైపు చూపిస్తాను. అయితే మేడంకి శారీకి చిన్న అంచు హ్యాండ్కి వచ్చింది, అంటే చిన్న అంచు ఇట్లా కావాలి అన్నారు. అందుకని అది తీసి ఏం చేశానంటే, బ్లౌజ్ పైన పాత బ్లౌజుకు ఉండేది చెయ్యికి అంచు వచ్చింది అన్నట్టు, పాత బ్లౌజుకు ఉండేది తీసి నేను ఈ బ్లౌజ్కి వేసాను. అంటే ఇప్పదీసి వేసాను, ఏమన్నారు అట్లాగా. అయితే పాత బ్లౌజ్కి ఏదైతే అంచు ఉందో చీర మ్యాచింగ్ కోసమని వేయమన్నారు, వేసి స్టిచ్చింగ్ చేశాను. ఎందుకంటే ఈ పీసులు నా దగ్గరే తీసుకున్నారు మేడం వాళ్ళు. బ్లౌజు వీడియోస్ వస్తూనే ఉంటారులేండి మేడం కూడా. ఇదిగోండి, చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఎవరికి బ్లౌజ్ కావాలన్నా స్టిచ్చింగ్లో మాత్రం చాలా నీట్గా ఉంటుందండి. పెద్ద పెద్ద డీలక్స్లు ఉంటాయి చూడండి, టైలరింగ్ షాపులో జెంట్స్ కుడతారు, ఆ టైప్లో ఉంటుందండి మన బ్లౌజు. ఇది లేడీస్ కుట్టిన వర్క్ అంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే కటింగ్ అయినా ఏదైనా నేను ఒక 25 సంవత్సరాల నుంచి కుడుతున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది పని, నీట్గా ఉంటుంది అన్నట్టు. అంటే మేడం వాళ్ళు నెక్ ఎక్కువ తొడుగుతారు కాబట్టి నేను నెక్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. అయినా సరే మీరు క్రాస్ అనేది చూడాలి మీరు ఇక్కడ. అయితే బ్లౌజ్ ఇంకా సెల్ఫ్ పైపింగ్ వేసాను. థ్రెడ్ పైపింగ్ తెలుస్తుందా ఫ్రెండ్స్? పైపింగ్ తెలియకుండా వేసాను థ్రెడ్ పైపింగ్. చూసారు కదా ఎంత సూపర్గా ఉంది బ్లౌజ్. మీకు ఎంతమందికి నచ్చింది ఫ్రెండ్స్? కామెంట్ పెట్టండి.